గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అయిపోయింది. టోకెన్ దర్శనం 4 గంటలు నుంచి 5 గంటలు పట్టింది. 5 గంటలు పట్టింది. పబ్లిక్ లడ్డూలు తీసుకొని సరుకులు షాపింగ్ చేస్తారు మొత్తం. 4 గంటలకు వచ్చింది కానీ 4 గంటలు పట్టింది దర్శనం. రోహన్ గారు ఏం కొన్నారా? ఇది ఎప్పుడు గన్లే కొంటాడు. పోలీసు ఎదురుకుంటారు గన్లే గన్లే గన్లే. మా బావగారు నువ్వు ఇందాక ఇట్లా పెట్టినావు, ఇందాక కళ్ళు కారణం పెట్టినావు. బాగానే ఉంది కాబట్టి నువ్వు పెట్టినావు. అది ఏం చేస్తాం ఇక. అరుణాచలంలో దర్శనం పోయినాక అక్కడ గిరిప్రదక్షిణ చేసినాక అక్కడ 5-6 గంటల దర్శనం పట్టిందిగా. అక్కడ నుంచి ఎప్పుడు వచ్చినాం కదా. ఇక్కడ టోకెన్ కోసం ఉరుకులు పెట్టినాం కదా, 2-3 కిలోమీటర్లు. కొండపైకి వచ్చినాక దర్శనానికి ఉరుకులు పెట్టినాం, అన్నదానికి ఉరుకులు పెట్టినాం. అమ్మో నాకు అడుగు అడుగునేది ఒక ఫాలోయింగ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూసినా వీడియో చూస్తూ ఉంటాం అన్న మేము కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మీరు అన్న అన్న వీడియోకి లైక్ కొట్టండి. ఓకే ఓకే ఓకే. హాయ్ అమ్మ. ఫ్యామిలీ మొత్తం పట్టుకుంది జనం అయితే ఫ్రెండ్స్. అడుగడుగున మీరు గుండె నాగరాదు కదా తిరుపతి గర్భగుడిలో దాకా కూడా పనిచేసేవాళ్ళు, పోలీసులు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, సేవా వాళ్ళు. ఒకడు గుర్తులు పడతాడు, ఒకడు గుర్తు పట్టడం లేదు. మనోడు గుర్తు పెడుతుంది. హాయ్ ఎమ్మడే ఉత్తీక్షణలో అడుగడుగున మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదామో చేసుకుని తక్కువే. ఓపిక లేదు. కాళ్ళు ఇగో చెప్పకూడదు కానీ ఇవన్నీ చూపించకూడదు కూడా. కానీ ఇవన్నీ ఎందుకు కూకుంటూ లేవలేకపోతున్నాం, లేతే కూకోలేకపోతున్నాం. తలకాయ ఎంత నొప్పి, అన్నం తింటే అరగట్లేదు. పెద్ద నాయన ఎన్ని బాధలు. రెస్ట్ తీసుకుందామన్న టైం లేదు, రైలు సరిగ్గా లేవు. మళ్ళీ ఇందులో మా అమ్మ, మా పిల్లగాడికి జ్వరం, రోహన్ గాడు. ఎన్నో బాధలలో మొత్తానికైతే పూర్తి చేసినాం ఈ యాత్ర. షాపింగ్ జరుగుతుంది, షాపింగ్ నడుతుంది. షాపింగ్ పోయేటట్టుకునే ఓపిక లేదు మా మగవాళ్ళకి. కూకున్నాం అది ఓపిక లేక కూకున్నాం. దర్శనం పోతున్నావు నువ్వు? బంద్ అయిపోయింది, ఎందుకు? అన్ని నిండిపోయినారు. ఓ కొడుక తిరుపతి జనం. రేపు పొద్దున పోవాలి మన తిరుపతిలో అసలు జనాల్ని ఒక్కొక్కసారి జనం కొట్టుకుంటున్నారు. మొగలు ఒకటి ఊపిరాడక చిన్న పిల్లగాళ్ళు ఉంది. బట్టి చాలా దారుణంగా ఉంటుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు.